హాట్ టాపిక్ రుషికొండ భవనాలు చంద్రబాబు కీలక నిర్ణయం. ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ రుషికొండ నిర్మాణాల వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రుషికొండలో జగన్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలపై రాజకీయంగా పెనుదుమారం కొనసాగుతుంది. ఈ నిర్మాణాలు సొంత వినియోగం కోసం చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు వీటిని సందర్శించి ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా అవన్నీ పూర్తి ప్రభుత్వ భవనాలుగానే నిర్మాణం జరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇవి తమ సొంత ఇంటి నిర్మాణాలు కాదని నొక్కి చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఈ భవనాల వినియోగంపై చంద్రబాబు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రుషికొండ భవనాలపై టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 500 కోట్లతో జగన్ సర్కారు చేసిందని చెబుతున్న నిర్మాణాలను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన విలాసవంతమైన నిర్మాణాలు, ఫర్నిచర్, సౌకర్యాలు మొదలైన అంశాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. మరో పక్కన వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ప్రస్తుత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ మాజీ మంత్రులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సీఎం చంద్రబాబు ఈ నిర్మాణాల విషయంలో సరికొత్త ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ భారీ భవనాలను అధికారిక కార్యక్రమాల కోసం వినియోగిస్తే పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారని అంటున్నారు. దీంతో వీటిని వినియోగం చేసుకుంటూనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం పైన కొత్త ప్రతిపాదన వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ భవనాలను టాటా గ్రూపు అప్పగించే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి టాటా గ్రూపు 3 బ్రాండ్ల కింద హోటల్స్ నడుపుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ ఫలక్నామా ప్యాలెస్ లాగా ఈ ప్యాలెస్ ను కూడా టాటా గ్రూప్ నిర్వహణకు ఇవ్వటం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, ఫలితంగా వచ్చిన ఆదాయం మొత్తాన్ని అన్నా క్యాంటీన్ల నిర్వహణకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా ఆ సంస్థకు అప్పగించాలా లేక ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలా అనే ప్రతిపాదనలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ 2 ప్రతిపాదనలపై వచ్చే మంత్రివర్గ ద్వారా తెలుస్తుంది.